భాషిస్తాడు. This is why it is so important for you to be a person to be born again. అందుకోసమే మీరు తిరిగి జన్మించిన వ్యక్తిగా ఉండడం Because if ప్రాముఖ్యము. you're not born again, your spirit man is dead toward God. మీరు తిరిగి జన్మించకపోతే దేవుని పట్ల మీ ఆత్మ పురుషుడు మృతమైన But the వ్యక్తి. day you give your life to Jesus, the Bible calls it being born again. మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించిన రోజున మీరు తిరిగి జన్మించారని పిలువబడుతున్నారు. But once a child is born, ఒకసారి శిశువు పుట్టిన తర్వాత there is great joy in the house. కుటుంబంలో గొప్ప సంతోషం ఉంటుంది. But before you can communicate at this level, you will have to feed the child ఈ స్థాయిలో సంభాషించడానికి మొదటగా and వారికి teach భోజనం them పెట్టు, a language. వారికి ఒక భాషను బోధించాలి. Supposing he is born in a family ఒక కుటుంబంలో తను పుట్టాడు అనుకోండి, that wherein they speak in Telugu. వారు తెలుగు మాట్లాడే కుటుంబంలో So పుట్టారు. as the child grows, he begins to grasp that language. ఆ పిల్లలు పెద్దవారు అవుతుండగా వారు ఆ భాషను You don't have నేర్చుకుంటారు. to send him to school అది పాఠశాలకు పంపించాల్సిన అవసరం లేదు to వారికి. understand the language, ఆ భాషను అర్థం because చేసుకోవడానికి. he is in the atmosphere and he is always exposed to the language. He picks up the language. ఆ భాష వాతావరణంలో తను పెంచబడుతున్నాడు కాబట్టి ఆ If భాషను తను supposing గ్రహిస్తున్నాడు. you are trying to communicate with him in another language, వేరొక భాషలో తనతో సంభాషించాలని ప్రయత్నిస్తే the child is confused. ఆ పిల్లలు అయోమయంలో ఉంటారు. Even as he grows up, he can't understand వాళ్ళు పెద్దవారు అయినా కూడా వారికి అర్థం because కాదు. he's not been exposed to it. ఎందుకోసం అంటే ఆ భాష వారికి తెలియదు. So when a person is born again, ఒక వ్యక్తి తిరిగి జన్మించిన your తర్వాత spirit man is like a baby. మీ ఆత్మ పురుషుడు శిశువు వలె ఉంటున్నాడు. Amen. Amen. So the Bible calls it you are a child of God. మీరు దేవుని బిడ్డగా బైబిల్ సెలవిస్తుంది. Is that true? అవునా కాదండి? But it is the sons of God that manifest the glory of God, దేవుని కుమారులే దేవుని మహిమను not ప్రత్యక్షపరచువారు. the children of God. దేవుని బిడ్డలు కాదు. So to manifest the glory, you need to grow from childhood to manhood or womanhood. దేవుని మహిమను ప్రత్యక్షపరచడానికి మీరు శిశువు నుంచి మీరు కుమారుల స్థాయికి వెళ్ళాలి. Say amen. Amen. That means there is a level of maturity. అంటే ఒక పరిణతి స్థాయి అనేది రావాలి. So if you really want to grow in the things of God and experience the power of God, దేవుని విషయాల్లో మీరు ఎదుగుతూ దేవుని శక్తిని మీరు అనుభవించాలని you have కోరితే to build the capacity of the spirit man. ఆత్మ పురుషుని యొక్క సామర్థ్యాన్ని మీరు కట్టుకోవాలి. You have to build your spirit man. మీ ఆత్మ పురుషుని కట్టుకోవాలి. If you're negligent about building your spirit man మీ ఆత్మ పురుషుని కట్టుకోవడంలో నిర్లక్ష్యం and కలిగి ఉంటే building capacity of the spirit man, ఆత్మ పురుషుని యొక్క సామర్థ్యాన్ని you పెంపొందించుకుంటారు. may grow older, మీరు పెద్దవారు కావచ్చేమో, you may be saved for a long time, ఎంతో కాలంగా మీరు but you will ఉండొచ్చేమో, still remain a child కానీ ఇంకా శిశువు వలె ఉంటారు. because you're not maturing. ఎందుకోసం అంటే మీకు పరిపక్వత You రాలేదు. understand what I'm saying? నేను చెప్పేది So అర్థమవుతుందా అండి? unless you intentionally work on growing your spirit man, it is not automatic. ఉద్దేశపూర్వకంగా మీ ఆత్మ పురుషుల్లో ఎదగాలని మీరు కోరనట్లయితే అది ఉన్నపాటం జరగదు. Just as you send a kid to school, మీ పిల్లలను ఒక పాఠశాలకు పంపిస్తున్న రీతిగా you have to put the spirit man through a process ఆ ఆత్మ పురుషుని కూడా ఒక విధానం కూడా to పంపించాలి. build capacity. సామర్థ్యాన్ని పెంపొందించడానికి. That's the reason why అందుకోసమని it is so important ఎంతో ప్రాముఖ్యం to ఇది. read the Bible, బైబిల్ చదవడం, to study the word, వాక్యం అధ్యయనం to చేయడం, listen to the word, వాక్యం వినడం, and pray much in the Holy Ghost. ఆత్మ భాషలో అధికంగా Because ప్రార్థన చేయడం. these are the processes through which you strengthen and you build capacity of the spirit man. ఈ విధానాల ద్వారా మీరు బలపడి మీ ఆత్మ పురుషుని యొక్క సామర్థ్యాన్ని While మీరు you కట్టుకుంటారు. do that, అది చేస్తుండగా your spirit man becomes stronger మీ ఆత్మ పురుషుడు బలపడతాడు to pick up the communication. ఆ సంభాషణను అందుకున్నట్లుగా. See, if what God is saying, దేవుడు చెప్పేటువంటిది, if your spirit man is weak, మీ ఆత్మ పురుషుడు బలహీనంగా ఉంటే he cannot understand what God is saying. దేవుడు చెప్పేది తను అర్థం But if చేసుకోలేడు. your spirit man has grown in maturity, ఆత్మ పురుషుడు పరిపక్వతలో when God పెంపొందించబడినప్పుడు speaks, దేవుడు పలికగా, because God doesn't always speak with an audible voice, ఎందుకోసం అంటే దేవుడు ఎల్లప్పుడూ బయట వినబడే శబ్దం ద్వారా మాట్లాడు. he speaks through impressions, ఒక భావన ద్వారా he మాట్లాడతాడు. speaks through urgings, ఒక ప్రేరేపణ ద్వారా దేవుడు he మాట్లాడతాడు. speaks through leading. ఒక నడిపింపు ద్వారా దేవుడు మాట్లాడతాడు. And this is not a verbal communication. ఇది ఏదో పదాల ద్వారా సంభాషించే విధానం కాదు. So if you're negligent, మీరు నిర్లక్ష్యత కలిగి ఉండే you can దానిలో be in the best church in the world and not see progress and not see breakthrough in your life. లోకంలోనే శ్రేష్టమైన సంఘంలో మీరు ఉన్నప్పటికీ కూడా మీ జీవితంలో ఏ Because విడుదలను when అద్భుతాన్ని God చూడరు. is leading you, దేవుడు మిమ్మల్ని నడిపిస్తుండగా the Bible tells us బైబిల్ చెప్తుంది, that will make us to lie down in green pastures, ఆయన పచ్చిక గల చోట్ల మనల్ని పరుండ చేస్తాడు. and he'll give us rest. ఆయన మనకు విశ్రాంతి
విశ్రాంతి and కలుగజేస్తాడు. restore our soul. మన ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాడు. So no matter what is happening around you, మీ చుట్టూ ఏం జరుగుతున్నా you కూడా can enjoy the peace of God, దేవుని సమాధానాన్ని మీరు the కలిగి ఉండగలరు. provisions of God, దేవుని సమకూర్పును the కలిగి ఉండగలరు. fellowship of the Lord, దేవుని యొక్క సహవాసాన్ని because కలిగి you know ఉండగలరు. how to be led by Him. ఎలా ఆయన ద్వారా నడిపించబడాలో మీకు తెలుసు That కాబట్టి even in the midst of famine, కరువు మధ్యలో కూడా you can enjoy superabundance. మీరు సర్వ సమృద్ధిని అనుభవించగలరు. Somebody say amen. ఆమేన్. It is not just praying and begging, కేవలము ప్రార్థిస్తూ యాచిస్తే సరిపోదు. but praying and listening ప్రార్థిస్తూ వినగలగాలి. and being able to hear what God is saying. దేవుడు చెప్పేది వినగలిగే సామర్థ్యం కావాలి. Praise God. దేవునికి స్తోత్రం. Most people are saying, I'm praying, చాలా మంది అంటారు నేను and I'm not having a ప్రార్థిస్తున్నాను breakthrough, కానీ నాకు విడుదల రావట్లేదని. because they're praying, waiting on God to do something. ఎందుకంటే దేవుడు ఏదో ఒకటి చేయాలని వేచి ఉంటున్నారు వారు There are ప్రార్థిస్తూ. times that God will sovereignly move, కొన్నిసార్లు దేవుడు సర్వాధికారంతో which కలుగుతాడు. is pretty rare. అది చాలా అరుదు. But most often, చాలా it is when I pray, నేను ప్రార్థించినప్పుడు God answers by giving instruction. దేవుడు ఉపదేశాన్ని ఇస్తూ స్పందిస్తాడు. He gives us direction. ఒక దిశను ఆయన He tells us సూచిస్తాడు. to do certain things. కొన్ని విషయాలు చేయమని And when బోధిస్తాడు. you do that, అది is చేసినప్పుడు when you receive answers to your prayers. అప్పుడే మీ ప్రార్థనలకు జవాబులు మీరు But పొందుకుంటారు. most people in the church కానీ సంఘంలో చాలా are మంది negligent. నిర్లక్ష్యత కలిగి ఉన్నారు. They do not take responsibility. బాధ్యతను వారు They తీసుకోవట్లేదు. shirk responsibility వారి బాధ్యతను and పక్కన blame పెడుతున్నారు. others for the plight in life. జీవితంలో దుస్థితిని బట్టి ఇతరులను నిందిస్తున్నారు. Are you all with me? అందరూ So ఏకీభవిస్తున్నారా? learn to take responsibility. బాధ్యత తీసుకోవడం నేర్చుకోండి. Seek the face of God in prayer ప్రార్థనలో దేవుని ముఖాన్ని వెతకండి. and wait to hear what He has to say. ఆయన ఏమి చెప్పాలనుకుంటున్నాడో అది వినున్నట్లుగా But to నేర్చుకోండి. know and hear what God has to say, దేవుడు చెప్పేది విని you అర్థం have చేసుకోవడానికి to build capacity. సామర్థ్యాన్ని మీరు పెంపొందించుకోవాలి. Everybody say capacity. కెపాసిటీ. See, my ability to experience God's presence and power దేవుని సన్నిధిని శక్తిని నా జీవితంలో అనుభవించే depends సామర్థ్యత on my capacity. నా సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. Remember, the Bible says బైబిల్ చెప్తుంది, జ్ఞాపకం that when ఉంచుకోండి. the widow went to the prophet విధవరాలు ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు and told him that the creditors were coming to take her sons away, అప్పుల వారు వచ్చి తన కుమారులను తీసుకుని వెళ్ళడానికి he said, సిద్ధంగా ఉన్నారని what do you చెప్పింది. have? ఇదే దగ్గర ఏముంది అని And she అడిగాడు. said, I have nothing but a little bottle of oil. నా దగ్గర ఏమీ లేదు కానీ ఒక బుడ్డిలో He నూనె said, it's ఉంటుంది. okay, go borrow all the vessels, సరే కొన్ని వెళ్లి పాత్రలను అరుగు తెచ్చుకున్నాడు. shut the door and start pouring oil. తలుపు వేసి నూనె పోయడం ప్రారంభించన్నాడు. She goes home, ఆమె ఇంటికి వెళ్ళింది. her sons go and borrow vessels, తన పిల్లలు వెళ్లి అరుగు and she తీసుకొచ్చారు. started pouring oil. నూనె పోయడం ప్రారంభించింది. Every vessel was filled, ప్రతి పాత్ర నూనెతో and నింపబడ్డది. then she asked for more vessels, ఇంకా పాత్రల కోసం and అడిగినామె. they said there are no more vessels. ఇక పాత్రలు లేవన్నది ఆమె. Is that true? అవునా కాదా అండి? Is that true? అవునా కాదా? Then the oil stopped. అప్పుడు నూనె రావడం ఆగిపోయింది. The oil stopped because there was no more capacity to receive. పొందుకొనగలిగేటువంటి పాత్ర లేకపోవడం వల్ల నూనె It was కాలం not ఆగిపోయింది. because the oil that was coming from God had dried up. దేవుని దగ్గర నుంచి వస్తున్న నూనె There అయిపోయిందని is కాదు. unlimited supply from the Lord. దేవుని దగ్గర నుంచి హద్దులు లేని సమకూర్పు What అందుబాటులో ఉంది. stops the flow is my capacity. ప్రవాహాన్ని ఆపేటువంటిది నా So don't సామర్థ్యం blame మాత్రమే. God. దేవుని నిందించకండి. Take responsibility and understand బాధ్యతను తీసుకుని అర్థం that if I చేసుకోండి. don't grow in my capacity, నా సామర్థ్యంలో నేను it can పెంపొందించబడకపోతే actually stop the flow of God into my life. దేవుని యొక్క ప్రవాహాన్ని నా జీవితంలో ఆపివేస్తుంది. If you understood that, say amen. అర్థమైతే ఆమేన్ చెప్పండి. See, that's why I keep insisting అందుకోసం మిమ్మల్ని and ప్రేరేపిస్తున్నాను. keep reminding మీకు you జ్ఞాపకం that చేస్తున్నాను. we have to pray much in the Holy Ghost. ఆత్మ భాషలో మనం అధికంగా ప్రార్థించాలని. You know, I keep saying at least an hour. నేను కనీసం గంట సేపు That's the bare minimum. అది కనీసం And అని. I'm not encouraging you just to do a religious exercise, ఏదో మత ఆచారాన్ని but పాటించమని I'm trying చెప్పట్లేదు. to instill a Christian discipline కానీ క్రైస్తవ క్రమశిక్షణ that will ప్రవేశపెట్టాలని help you కోరుతున్నాను. to grow in your capacity. మీ సామర్థ్యంలో ఎదగడానికి We సహాయపడుతుంది. need to be a body of people మనం ఎటువంటి ప్రజలుగా that ఉండాలంటే know when God speaks. దేవుడు పలికినప్పుడు You know what తెలుసుకునే the వ్యక్తులుగా Bible ఉండాలి. says? బైబిల్ ఏమంటుందో తెలుసా? Moses said, I wish that you all could prophesy. మోషే అన్నాడు మీరందరూ ప్రవచిస్తే బాగుండు. Prophecy is speaking what God is showing. ప్రవచనము అంటే దేవుడు చూపించే దాని So పలకడము. the desire of God is that all of us connect with Him and have the capacity to hear Him. దేవుని కోరిక ఏమిటంటే మనమందరం కూడా దేవునితో అనుసంధానమై దేవుడు చెప్పేదాన్ని వినగలిగే And సామర్థ్యంలో when God ఉండాలని. leads us, దేవుడు మనల్ని నడిపించినప్పుడు there is light. వెలుతురు ఉంటుంది. And that helps us to go through areas that may be darkened చీకటిగా ఉండేటువంటి ప్రదేశంలో కూడా and వెళ్ళగలిగేలాగా సామర్థ్యం ఇస్తుంది. experience the release, the blessing and the abundance of God. దేవుని యొక్క సమృద్ధిని ఆశీర్వాదాన్ని అనుభవించేలాగా Somebody చేస్తుంది. say amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. So what do I need to do? మరి నేనేం చేయాలి?
Pray and listen to the word. ప్రార్థించి దేవుని వాక్యాన్ని వినాలి. Don't neglect. It must be a daily habit, ఇది రోజువారీ అలవాటుగా ఉండాలి. a daily necessity రోజువారీ to అవసరతగా pray ఉండాలి. much in the Holy Ghost ఆత్మ భాషలో అధికంగా and ప్రార్థించడము, listen to the word వాక్యం వినడము, and read your Bible. మీ బైబిల్ చదవడము. Hallelujah. హల్లెలూయా, I said hallelujah. హల్లెలూయా. When the devil came to tempt Jesus, అపవాది యేసును శోధించడానికి వచ్చినప్పుడు Jesus did not depend on prayer. యేసు ప్రార్థన మీద ఆధారపడి లేడు. గమనించండి, Prayer is extremely important. ప్రార్థన అత్యంత But ప్రాముఖ్యమైనది. after 40 days and 40 nights of praying 40 పగలు 40 రాత్రుల ప్రార్థన తర్వాత and fasting, ఉపవాసంతో కూడా it was చేసి not God who showed up. దేవుడు కాదని కనపడ్డది. It was not angels that showed up. దేవదూత కాదు అక్కడ It was the ప్రత్యక్షమైంది. devil that showed up. అపవాది ప్రత్యక్షమయ్యాడు. Interesting, isn't it? ఆసక్తికరంగా ఉంది కదండి. After much prayer, who shows up? Not God, not the angels, but the devil shows up. అంతగా ప్రార్థించిన తర్వాత ప్రత్యక్షమైంది దేవుడు కాదు, దేవదూత కాదు, కానీ అపవాది It's a ప్రత్యక్షమయ్యాడు. surprise. అది ఆశ్చర్యము. Because we would think God will show up. మనం అనుకుంటాం దేవుడు ప్రత్యక్షమవుతాడని, But the devil showed up. కానీ దేవుడు And the ప్రత్యక్షమయ్యాడు. devil అపవాది started ప్రత్యక్షమయ్యాడు. tempting Jesus. అపవాది యేసును శోధించడం After ప్రారంభించాడు. praying so much, అంతగా he ప్రార్థించిన didn't look to తర్వాత the devil and say, "Don't you know I prayed for 40 days? అపవాది వైపు తిరిగి 40 రోజులు నేను ప్రార్థన Don't you చేశాను know I తెలీదా? spent so many hours in prayer?" ప్రార్థనలో అన్ని గంటలు గడిపాను తెలియదా? లేదు No. లేదు. When the temptation came, శోధన వచ్చినప్పుడు the sword he used తాను వాడిన ఖడ్గము was the word of God. దేవుని వాక్యము. But to get to that place, ఆ స్థాయికి వెళ్ళడానికి his heart, his spirit has to be sharpened, ఆయన ఆత్మ చురుకుగా ఉండాలి. because he knew exactly which word to use. ఏ వాక్యం వాడాలో ఖచ్చితంగా And ఆయనకు that తెలిసింది. comes about through enlightenment. అది వెలుతురు ద్వారా కలుగుతుంది. అది. Say amen. ఆమేన్. So both the word and prayer, both are important. వాక్యము ప్రార్థన రెండు కూడా ప్రాముఖ్యమే. Every day listen to the word of God. ప్రతిరోజు దేవుని వాక్యం Every వినండి. day read the word of God. ప్రతిరోజు దేవుని వాక్యం చదవండి. Every day ప్రతిరోజు pray much in the Holy Ghost. ఆత్మ భాషలో అధికంగా I ప్రార్థించండి. don't have time, Pastor. పాస్టర్ గారు నాకు సమయం లేదండి. Check your phone. It'll tell you how much time you wasted. ఒక్కసారి ఫోన్ ని చూడండి, ఎంత సమయం వృధా చేశారో అదే చెప్తుంది. Am I right? అవునా కదండి? It'll tell you how much time you're on social media, నీవు సోషల్ మీడియాలో how ఎంతసేపు much ఉన్నావు, time you're watching things that entertained you, నీకు వినోదం ఇచ్చే విషయాలు how much ఎంతసేపు time చూసావు, you're actually reading something that is important. ప్రాముఖ్యమైనది ఎంతసేపు చదువుతున్నావు All కూడా the తెలియజేస్తుంది. statistics are on your phone now. ఆ లెక్కలన్నీ కూడా నీ ఫోన్ లో If you look తెలియజేయబడుతున్నాయి. at and deduct all that time that you wasted on entertaining yourself దాన్నంతా చూసి మిమ్మల్ని మీరు వినోదపరచుకోవడానికి వృధా and చేసిన సమయాన్ని employ that తీసి to build your spirit మీ man, ఆత్మ పురుషుని కట్టుకోవడానికి సమయం వెచ్చిస్తే you'll be more than a conqueror. మీరు అత్యధిక విజయం పొందిన వారిగా మారతారు. Don't tell me you don't have time. సమయం లేదని నాకు చెప్పకండి మీరు. Is that right? అవునా కదండి? Hallelujah. హల్లెలూయా. All modern smartphones can give you that information. అన్ని ఆధునిక ఫోన్ పరికరాలు అన్నిట్లో కూడా ఆ సమాచారం తెలియజేస్తున్నాయి. Is that true? అవునా కదండి? So when next time you say I don't have time, you're a liar. నాకు సమయం లేదని మరొకసారి మీరు చెప్పినట్లయితే మీరు అబద్ధికులు. Nobody finds time, they make time. ఎవరికి సమయం ఊరికే రాదు కానీ వారు So సమయాన్ని make కనుగొంటారు. time and spend that time in praying and in building your spirit man. సమయాన్ని వీలు చేసుకొని ప్రార్థనలో ప్రార్థిస్తూ వాక్యం చదువుతూ మీ ఆత్మ పురుషుని కట్టుకోనండి. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Can we pray for a few minutes? కొన్ని నిమిషాలు ప్రార్థిద్దామండి. Let's stand to our feet and pray. అందరం లేచినప్పుడు I'm ప్రార్థిద్దాం. just giving you some examples so you can carry this on in your house. కొన్ని ఉదాహరణలు మీకు తెలియజేస్తున్నది ఎందుకోసం అంటే మీ యొక్క Glory be to ఇంటిలో God. దీన్ని Open your పాటించాలి. mouths and pray. Thank you, Jesus. Hallelujah. Rebek landorish talamanda brosia. Come on, pray louder. Don't mumble. Loudly from the depths of your heart, I want you to pray. Lorbonda brasecro goni anda braha. Loda da 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 la brakashta la monda brasua. Ibragata kala khanda kaskalushta la bahara ba 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 ba. Lord, I pray that you will birth a new hunger in all our hearts. I pray for the fire of the Holy Ghost to burn bright in our spirit man. The hunger for God's word, the hunger to pray, the desire and the longing to fellowship with you. I pray that you'll take it to the next level in every one of our hearts. God, have mercy upon us. Lord, birth a new desire. Come on, pray louder. Come on, open your mouths and pray. Braga barabada makarianda braso lebronda la manda grasaka taraba ba 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 yorogoshta la barianda brasa maglonde branta ta ta ta. Holy Ghost, I thank you. Holy Ghost, I thank you. Holy Ghost, I thank you.
Holy Ghost, I thank you. Holy Ghost, I thank you. Heavenly Father, I pray that you would speak to our hearts this morning. Everyone here and those online, Lord, transform our lives and bless us. I pray everyone under the influence of my voice will be blessed today in Jesus' name. Amen. ఆమేన్. Please take your seats. దయచేసి కూర్చోండి. Hallelujah. You know, as I look at you, I see the word promotion. And I just pray and I release that word promotion over your life. You might have received a promotion, but promotion is due again. God is expanding you. God is taking you to new territory, and you are blessed in Jesus' name. Lord, I release that anointing upon this child. Bless him, I pray, in Jesus' name. Amen. Glory to God. God is increasing you in ministry. He's going to use you more to minister life to people, to destroy the works of the devil, and to establish his kingdom in people's lives. I release that anointing. Lord, I release that. Increase the anointing and boldness, Lord, and use him for your glory, I pray. In Jesus' name, amen. Amen. God bless you. Thank you, Jesus. Well, today I want to congratulate and greet all the fathers. Happy Father's Day. తండ్రులకందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు మీకు తెలియజేస్తుంటున్నాను. All the fathers, if you stand up, I want to pray for you. తండ్రులందరూ లేచి నిలబడదామండి. Children are a gift given by God. పిల్లలకు దేవుడిచ్చిన బహుమానము. Amen. ఆమేన్. Fathers, listen. తండ్రులారా వినండి. The responsibility that God has given is not just to procreate. దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏదో తిరిగి సృష్టించడమే కాదు. No, God has given us the ability to procreate. దేవుడు మనకు ఆ సామర్థ్యం ఇచ్చాడు తిరిగి కలుగు చేయనట్లుగా సృష్టించినట్లుగా. And also has given us the responsibility to raise them with the fear of the Lord. దేవుని యొక్క భయభక్తులతో పెంచేటువంటి బాధ్యతను కూడా దేవుడు ఇచ్చాడు. If you go to Genesis chapter 18, ఆదికాండం 18వ అధ్యాయం తెరుచుకున్నట్లయితే look at what the Bible says about Abraham. అబ్రహాము గురించి బైబిల్ ఏమని చెప్తుందో చూడండి. You there? Yeah. For I know him, this is Abraham, అబ్రహాం గురించి, that he will command his children and his household after him. తన యొక్క కుటుంబము వారిని తన యొక్క ఇంటిలో వారిని కూడా దేవుని వైపుగా తిప్పుతుంటున్నాడు. God says, I know Abraham. అబ్రహాం ఎవరో నాకు తెలుసు. That he will raise his children to follow after his footsteps. తన పిల్లలను తన అడుగుజాడలో నడిపించినట్లుగా తనకు తెలుసు. That means Abraham was setting an example and becoming a model for his children. అంటే అబ్రహాము తన పిల్లలకు సరైన విధంలో నడిపించినట్లుగా తను మాదిరిగా ఉంటున్నాడు. Every father needs to understand that you have to be the role model for your children. ప్రతి తండ్రి అర్థం చేసుకోవాలి మీ పిల్లలకు మాదిరిగా మీరు ఉండాలి. If you're not a godly person, your children will also become ungodly. మీరు దైవికమైన వ్యక్తులు కానట్లయితే మీ పిల్లలు కూడా దైవికమైన వ్యక్తులుగా ఉండరు. If you don't have ఉండరు. the fear of the Lord, they will not have the fear of the Lord. మీకు దేవుని భయం లేకపోతే వారికి కూడా దేవుని భయభక్తులు ఉండవు. If you're not regular in your prayer life, మీ ప్రార్థనా జీవితంలో క్రమం లేకపోతే they మీకు too will become like that whether you force them to pray or not. మీరు వారు కూడా రకంగా మారుతారు వారిని బలవంతం చేసినా కూడా. If you neglect attending church, they too will turn out to be like that. సంఘానికి హాజరు కావడం మీరు నిర్లక్ష్యం చేసినట్లయితే వారు కూడా నిర్లక్ష్యం చేస్తారు. Many things are caught rather than taught. ఎందుకోసమంటే చాలా విషయాలు బోధించడానికంటే బదులుగా గ్రహిస్తారు వారు. And so you are imbibing something. కొన్ని విషయాలు వారిలో ప్రవేశపెడుతున్నారు. You are causing them to learn through experience and exposure. అనుభవాల ద్వారా నేర్చుకున్నట్లుగా వారికి తెలియజేస్తున్నారు. God is happy about Abraham. అబ్రహాం గురించి దేవుడు సంతోషిస్తున్నాడు. Because he said, I know that he will raise people, his children and his household, to live in the fear of God and be the right role model to emulate so that they can be godly people. ఎందుకంటే అబ్రహాము తన పిల్లల్ని తన కుటుంబం వారిని దేవుని యొక్క విధానంలో పెంచుతాడు వారు సరైన విధంలో నడుచున్నట్లుగా. So he will make sure they'll walk in the ways of the Lord. దేవుని యొక్క విధ మార్గాలను నడుచున్నట్లుగా తను చూసుకుంటాడు. It is the responsibility of the father ఇది తండ్రి యొక్క బాధ్యత. to make sure that their children walk in the ways of the Lord. వారి పిల్లలు దేవుని మార్గాలను నడుచున్నట్లు చేయడము. Don't say that's a responsibility of the wife. అది భార్య బాధ్యత అని చెప్పకండి. Oh,
get them to pray. లేదా వారు You ప్రార్థన చేసి take them తీసుకురావాలి. to church, I will go to the club. నీవు వారిని సంఘానికి తీసుకెళ్ళు, నేను క్లబ్ కి You వెళ్తాను అని take them చెప్తూ to church, I have an office meeting. నువ్వు వారిని సంఘానికి తీసుకెళ్ళు, నాకు ఆఫీస్ మీటింగ్ As ఉందని they're చెప్తే growing, they're watching that. వారు అది So they ఎదుగుతుండగా will not చూస్తుండగా like to come to church. వారు సంఘానికి రావడానికి ఇష్టపడరు. Because the father has greater influence on children than the mother in these respects. ఈ యొక్క విధానంలో తండ్రి యొక్క ప్రేరేపణ ఎక్కువగా ఉంటుంది వారి And it యొక్క says జీవితంలో they తల్లి will కన్నా. be men who will do justice and judgment. వారు నీతి న్యాయములను నెరవేర్చువారు. You see, you have a tremendous responsibility ఎంతో బాధ్యత మీ మీద to ఉంటున్నది impact the next generation. తరువాతి తరాన్ని ప్రభావితం చేయడానికి. Don't think your responsibility is only to birth new children. కేవలం పిల్లలకు జన్మనిస్తేనే నా బాధ్యత అనుకోకండి. Even animals can do that. జంతువులు కూడా అలా చేస్తున్నాయి. See, because fathers have abdicated their responsibility, తండ్రులు వారి బాధ్యతను నెట్టేస్తున్నారు కాబట్టి the world is like that today. లోకమారకంగా ఉన్నది ఈ రోజున. Look, I'm not criticizing anybody, ఎవరు నేను విమర్శ చేయట్లేదు but కానీ if you look at some of the parts of the world, లోకంలో కొన్ని ప్రాంతాలను మనం there are చూస్తే women that have several kids కొంతమంది స్త్రీల దగ్గర చాలా మంది పిల్లలు with ఉంటారు, several fathers, అనేక మంది తండ్రులు ఉంటారు వారికి. not one father. ఒక తండ్రి కాదు, There are 5 children, they might end up with 3 fathers. 5 మంది పిల్లలు ఉంటారు, 3 తండ్రులు How ఉంటారు. sad is it? ఎంత దుఃఖకరం The అది. children are raised in a single mother's home పిల్లలేమో ఒక ఒంటరిగా ఉండే తల్లి ఇంట్లో with పెంచబడుతున్నారు. no father figure, తండ్రి అనే వారు and లేకుండా most of them end up incarcerated in jail వారిలో చాలా మంది జైల్లోకి వెళ్తుంటారు. because there is no role model. ఎందుకోసం వారికి మాదిరి ఎవరు లేరు. So I'm encouraging you మిమ్మల్ని to ప్రోత్సహిస్తున్నాను, take your responsibility. మీ బాధ్యతను It's తీసుకుని. easy to say Happy Father's Day. హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పడం చాలా But సులువు. what does that really mean? అది నిజంగా ఏ It's తేడా a కలుగజేస్తుంది? reminder of your responsibility ఇది మీ బాధ్యతను that మరొకసారి you got to జ్ఞాపకం raise చేస్తుంది. your children మీ పిల్లల్ని in పెంచాలి the fear of the Lord దేవుని and భయభక్తుల్లో, help them to walk in ways that please God. దేవుని సంతోషపెట్టే విధానంలో వారిని And నడిపించగలగాలి. also మరియు that you have a responsibility బాధ్యత మీకు to ఇవ్వబడ్డది be a role model for your children. మీ పిల్లలకు మాదిరిగా ఉండడానికి. Say amen. ఆమేన్, Amen. ఆమేన్. Father, I pray the blessing of God upon every father that is represented here and online, that your grace will be upon us and you will help us to be true role models to our children, to be able to raise them in the fear of the Lord, that they may be blessed to be a blessing. Father, bless every father and every family here and all their children. In Jesus' name I pray. And everybody said, Amen. Praise God. You may be seated. దయచేసి కూర్చోండి. Now we started, last week I started in the first service. I was not there in the second. But I'm teaching now on the subject of prosperity. గత వారం మొదటి ఆరాధనలు నేను ప్రారంభించి ఉంటున్నాను, రెండవ ఆరాధనలు బోధించలేదు. మనం వర్ధిల్లుట అనే అంశం గురించి ధ్యానిస్తున్నాము. Prosperity is one of the most contentious subjects in the body of Christ. వర్ధిల్లుట అనేటువంటిది దేవుని యొక్క శరీరంలో ఎంతగానో విభేదించబడుతున్న విషయం ఇది. A lot of people, even in the body of Christ, క్రీస్తు శరీరంలో కూడా చాలా మంది have attacked this message of prosperity. ఈ వర్ధిల్లుట అనే అంశాన్ని మీద దాడి చేస్తున్నారు. The reason is, కారణం ఏంటంటే most people have this myopic understanding of prosperity to be limited to just financial increase. చాలా మంది కేవలం వర్ధిల్లుట అంటే ఆర్థిక విషయాలు, డబ్బు సంబంధించిన విషయాల గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి When we talk about prosperity, వర్ధిల్లుట గురించి మనం we're not మాట్లాడుతున్నప్పుడు just talking about financial increase. కేవలం ఆర్థిక హెచ్చుదల గురించి మాట్లాడట్లేదు. Prosperity is a much larger subject than just financial and material increase. కేవలం వస్తుపరమైన ఆర్థికపరమైన వృద్ధి కంటే మించినటువంటిదే వర్ధిల్లుట. Financial and material increase is part and parcel of prosperity, but not limited. The prosperity is not limited to just that. ఆర్థిక వస్తుపరమైన వృద్ధి కేవలం వర్ధిల్లుట ఒక భాగం మాత్రమే, కానీ వర్ధిల్లుట యొక్క పూర్తి భాగం The కాదు. Bible tells us in 3 John 2, 3 యోహాను 2వ వచనంలో బైబిల్ చెప్తుంది, Beloved, above all, I wish that thou mayest prosper and be in health, even as thy soul prospereth. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని కోరుచున్నాను. So do you understand మీరు అర్థం that God చేసుకోగలుగుతున్నారా? is saying He wants you to prosper? మిమ్మల్ని వర్ధిల్లింప చేయాలని దేవుడు కోరుచున్నాడు. ఎవరండి? Everybody who? God wants you to prosper. మీరు వర్ధిల్లాలని దేవుడు కోరుచున్నాడు. That means increase and abound. అంటే వృద్ధి, హెచ్చింపు. God wants you to prosper in every area of your life. మీ జీవితంలో ప్రతి భాగంలో దేవుడు వర్ధిల్లింప చేయాలని To కోరుచున్నాడు. prosper and be in health, వర్ధిల్లింప చేస్తూ ఆరోగ్యవంతంగా ఉంటూ even as your soul prospereth. మీ ప్రాణము వర్ధిల్లుచున్న ప్రకారము. Hallelujah. హల్లెలూయా. So it is God's will for you and I to prosper in all areas of life. మీరు నేను మన జీవితంలో ప్రతి భాగంలో వర్ధిల్లడం దేవుని యొక్క చిత్తము. If you think prosperity is limited to only financial and material increase, వర్ధిల్లుట కేవలం వస్తుపరమైన ఆర్థికపరమైన దానికి సంబంధించింది అనుకున్నట్లయితే I have a question. ఒక ప్రశ్న.
If you had all the wealth and you're qualified as a rich person, మిమ్మల్ని ధనికుడుగా అని చెప్పుకోగలిగిన సంపదనంతనే కలిగి but then you're diagnosed with a terminal disease, నయము కాని రోగం ఉన్నదని మీకు తెలియచేయబడితే, and the doctors have given you a little, very little time. వైద్యులు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉందని మీకు You చెప్పారు have all the అనుకోండి. money, మీ దగ్గర you డబ్బంతా have ఉంది, many mansions, చాలా ఇల్లు you కట్టుకున్నారు, got very nice cars. మంచి కార్లు కలిగి ఉన్నారు. Is that prosperity? అది వర్ధిల్లుట అండి? No. కాదు. What if you had all the wealth, సంపద అంతా మీరు కలిగి, beautiful houses, cars and everything? మంచి మంచి ఇల్లులు కార్లు అన్ని కలిగి, You can afford to buy anything and to eat. తినడానికి ఏదైనా కొనగలిగే But శక్తి your ఉన్నది. doctors told you కానీ వైద్యులు చెప్పారు, you should eat without salt, నీవు ఉప్పు లేకుండా అన్నం you should తినాలి, eat and drink without sugar, మీరు చక్కెర లేకుండా and you తన్ని should తాగాలి, avoid this food and that food. ఈ ఆహారం తినకూడదు, ఆహారం Is that తినకూడదు. prosperity? అది వర్ధిల్లుట? You can buy but you can't eat. మీరు కొనగలరు కానీ That's not తినలేరు. prosperity. అది వర్ధిల్లుట కాదు. Would you agree with me? ఏకీభవిస్తారా అండి? Amen. Amen. So that's why it says you must prosper and be in health even as your soul prospers. అందుకోసం మీ ప్రాణము వర్ధిల్లుచున్న రీతిగా మీరు వర్ధిల్లుచు It ఆరోగ్యవంతంగా is ఉండాలని not కోరుచున్నాను. just having a lot of money. కేవలం డబ్బు చాలా కలిగి ఉండడమే కాదు, It's being fulfilled in life. జీవితంలో సంతృప్తిలో ఉండాలి. Not having to beg and borrow, యాచిస్తూ అప్పు చేసే స్థితిలో but ఉండకుండా being in a place where you enjoy life. జీవితాన్ని మనం ఆనందించే You స్థానంలో have ఉండి more than enough చాలిన దానికంటే and ఎక్కువ you're కలిగి able to bless others. ఇతరులను దీవించగలిగే స్థితిలో ఉండాలి. Hallelujah. హల్లెలూయా, I said hallelujah. హల్లెలూయా. But remember, జ్ఞాపకం ఉంచుకోండి, God can bless and prosper people. దేవుడు ప్రజలను దీవించి వర్ధిల్లింప The చేయగలడు. devil can also prosper people when it comes to the area of finances. అపవాది కూడా ఆర్థిక విషయాలకు సంబంధించి ప్రజలను వర్ధిల్లింప చేయగలడు. The blessing of the Lord, యెహోవా ఆశీర్వాదము it maketh rich. అదే ఐశ్వర్యమునిచ్చును. Amen. ఆమేన్. So God can make a person rich. దేవుడు ఒక వ్యక్తిని ఐశ్వర్యవంతుడిగా చేయగలడు. But God is after something. కానీ దేవుడు వేరే దాని వెంబడి ఉన్నాడు. He says, give me your soul. నీ ప్రాణము నీవు అంటున్నాడు. Commit your life. నీ జీవితాన్ని సమర్పించు, Surrender unto me. నాకు సమర్పణ And చేసుకో, this is what I will do for you. నేను నీ కోసం ఇది చేస్తాను. You with me? వింటున్నారండి? So అర్థమవుతుందా? when he comes to Abraham, అబ్రహాము దగ్గరికి ఆయన వచ్చినప్పుడు in the book of Genesis chapter 12, ఆదికాండము 12వ it అధ్యాయంలో, says, Abraham, అబ్రహామా get thee out of thy country, నీ దేశం నుండి నీవు లేచి from thy kindred, నీ యొక్క బంధువుల ఇంటి from నుండి, thy father's నీ house, తండ్రి ఇంటి నుండి unto a land that I will show thee. నేను నీకు చూపించే దేశమునకు బయలుదేరమన్నాడు. Watch this. గమనించండి, Abraham came from the Ur of Chaldees. అబ్రహాము కల్దీయులను ఊరు పట్టణం నుంచి వచ్చాడు. That means his pedigree is from the Ur of Chaldees. అంటే ఆయన వంశావళి కల్దీయుల ఊరని పట్టణము. But God was getting ready to raise up a new generation. కానీ దేవుడు నూతన తరాన్ని లేవనెత్తడానికి సిద్ధపడుతున్నాడు. So he says, ఆయన అంటున్నాడు, you have to lose your identity. నీ గుర్తింపును నీవు కోల్పోవాలి, I will give you a new identity. కొత్త గుర్తింపును నీకు ఇస్తానన్నాడు. Hallelujah. హల్లెలూయా. Then if you will do what I tell you, అప్పుడు నేను చెప్పింది నువ్వు చేస్తే I will do something for you. నేను నీ కోసం ఒక విషయం చేస్తాను. I will make you a great nation. నిన్ను గొప్ప జనముగా చేస్తాను. Stop. ఆగండి. You came from somewhere. నీవు వేరొక ప్రదేశం నుంచి వచ్చావు. By joining with me, నాతో చేరడం I will వలన give you the ability to become a new race of people. నువ్వు కొత్త తరముగా మారేటువంటి సామర్థ్యం నీకు ఇస్తాను. So where did the Jews come from? యూదులు ఎక్కడి నుంచి వచ్చారు? From Abraham. Right? అబ్రహాము నుంచి. But before Abraham, there were no Jews. అబ్రహాము రాకముందు యూదులు అనేవారు లేరు. So the old Abram ఆ పాత అబ్రాము had to be buried, పాతిపెట్టబడి and God announced a new name. దేవుడు కొత్త పేరు He తనకు said, from ఆపాదించాడు. today, ఈ రోజు మొదలు you're Abraham. నీవు అబ్రహాం అన్నాడు. Only after his name was changed, తన పేరు మార్చబడిన తర్వాత మాత్రమే Isaac appeared. ఇస్సాకు So from ప్రత్యక్షమయ్యాడు. that time, ఆ it సమయం was a new మొదలుకొని generation, అది నూతన తరం, a అది new nation, నూతన దేశం, అది a new identity. నూతన గుర్తింపు వచ్చింది. How many agree what I said? నేను చెప్పేది ఎంతమంది You agree ఏకీభవిస్తారు? with what I said? నేను చెప్పేది ఏకీభవిస్తారా? So watch this. గమనించండి. He says, if you will do this, నీవు ఇది చేస్తే I'm going to do this for you. నేను ఇది నీ కోసం I'll make చేస్తాను. you rich, famous, and distinguished. నిన్ను ధనికుడిగా ప్రత్యేకమైన వాడిగా గుర్తింపు So what పొందేవాడిగా is చేస్తాను. God requiring? దేవుడు ఏం I want కోరుతున్నాడు? you to submit and surrender. నాకు సమర్పించుకొని లోబడు. I take the responsibility నేనే బాధ్యత తీసుకొని of prospering you. వర్ధిల్లింప చేస్తానన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Now, listen to me carefully. జాగ్రత్త వినండి. This is a shadow of being born again. తిరిగి జన్మించుట యొక్క నీడ ఇది. What happens when a person is born again and water baptized? ఒక వ్యక్తి తిరిగి జన్మించి నీటి బాప్తిసం తీసుకున్న తర్వాత The ఏమవుతుంది? old is dead. పాత వ్యక్తి మృతమయ్యాడు, మరణించాడు. Come on. Amen. ఆమేన్.
you rise up a new man. నీవు నూతన వ్యక్తిగా తిరిగి లేచావు. Your old identity is dead. నీ పాత గుర్తింపు The old బాధ్యతపడ్డది. me is dead. పాత నేను When I చనిపోయి rise up from the waters of baptism, నీటి బాప్తిసం నుంచి తిరిగి I'm a new లేస్తుండగా man. నేను నూతన వ్యక్తిని. hallelujah. హల్లెలూయా, I said hallelujah. హల్లెలూయా. And he said, ఆయన అన్నాడు, I came to give you what? Life and life in abundance. నేను మీకు జీవమును సమృద్ధి అయిన So జీవమును ఇవ్వడానికి if వచ్చాను. I surrender, నేను సమర్పించుకుంటే, watch this, గమనించండి, and I yield myself to God, నన్ను నేను దేవునికి the అర్పించుకుంటే, Bible says I'm married to Christ. బైబిల్ చెప్తుంది నేను క్రీస్తుతో వివాహం He is చేయబడ్డాను. the bridegroom. ఆయనే I పెళ్లి am the కుమారుడు, bride. నేను పెళ్లి కుమార్తెను. Every bride, ప్రతి పెళ్లి when they కుమార్తె marry a bridegroom, పెళ్లి కుమారుడు వివాహం they become a చేయబడినప్పుడు married couple. వారి వివాహమైన The దంపతులు అవుతారు. identity of the woman changes. స్త్రీ యొక్క గుర్తింపు మార్చబడుతుంది. Talk to me. ఆమేన్. She takes on the name of the husband. భర్త యొక్క పేరును తను తీసుకుంటుంది. That's why the family of God is called Jesus. అందుకోసమనే దేవుని కుటుంబము, We have a new identity. మనకు గుర్తింపు ఇవ్వబడ్డది. In this new family, ఈ నూతన కుటుంబంలో it is our right to be prosperous. వర్ధిల్లడం మన హక్కు. ఆమేన్. So if you say, మీరు మాట చెప్తుంటే, after coming to Christ I have this loss, క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఇదంతా after కోల్పోయాను, receiving Jesus and becoming a Christian I have lost so much, యేసును స్వీకరించి క్రైస్తవుడిగా మారిన తర్వాత ఇంతగా don't కోల్పోయానని, be surprised. The devil is trying to dissuade you and the devil is trying to cheat you and lie to you that you're losing. ఆశ్చర్యపోకండి. అపవాది మిమ్మల్ని మోసగించి నువ్వు కోల్పోతుంటున్నావు అని But that మిమ్మల్ని is not మభ్యపెడుతున్నాడు. your portion. అది మీ భాగము కాదు. Because you may go through the wilderness, మీరు అరణ్యము గుండా వెళ్ళొచ్చు, but you're going to end up in the promised land. కానీ వాగ్దాన దేశానికి చేరుతారు. Stay strong in the Lord. ఆ దేవునిలో బలంగా Develop నిలబడండి. your spirit man. మీ ఆత్మ పురుషుని And that బలపరచుకోండి. God minister to దేవుడు you మీకు పరిచర్య చేయనివ్వండి, so that you may prosper. మీరు వర్ధిల్లునట్లుగా. Hallelujah. హల్లెలూయా. So do you understand? నేను చెప్పేది అర్థమైందా? God can prosper దేవుడు వర్ధిలింప and చేయగలడు, God will prosper. దేవుడు వర్ధిలింప But చేస్తాడు. in exchange, He wants your soul. దానికి ప్రతిఫలంగా దేవుడు మీకు మీ ప్రాణం కోరుతున్నాడు. The devil can also prosper you. అపవాది కూడా మిమ్మల్ని వర్ధిలింప చేయగలడు, But he also, కానీ వాడు in కూడా exchange, దానికి బదులుగా is longing for your soul. మీ ప్రాణం కోరుతున్నాడు. వాడు, Both God and the devil are after your soul. దేవుడు అపవాది ఇరువురు కూడా ఈ ప్రాణం వెంబడే ఉన్నారు. what happened? గమనించడం ఏమవుతుందో, Jesus, after the 40 days of fasting and praying, యేసు 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత encounters the devil. అపవాదిని ఎదుర్కొన్నాడు. And the second temptation, రెండవ శోధన ఏమిటి? the devil shows him all the glory of the different kingdoms. వివిధ రాజ్యాల యొక్క మహిమను అపవాది యేసుకు చూపించాడు. The glory talks about the wealth, మహిమ అంటే సంపదను చెప్తుంది. all the silver, the gold, and all the wealth. వెండి బంగారు కలిగినటువంటి సర్వ And సంపద. he says to Jesus, యేసుతో ఆయన అంటున్నాడు, you just bow down and worship me, నాకు నమస్కరించి మోకరించు, I'll give you all this. ఇదంతా నీకు ఇస్తానన్నాడు. You don't have to go to the cross. నీవు సిలువ ఎక్కాల్సిన అవసరం లేదు. You don't have to suffer. నువ్వు మాత్రం You బాధపడాల్సిన don't అవసరం have to లేదు. be crucified. నీవు సిలువ వేయబడాల్సిన You అవసరం don't have లేదు. to die. నీవు మరణించాల్సిన అవసరం లేదు. It's very simple. చాలా Just సులువు fall at విధానము. my feet కేవలం నా పాదాల మీద పడు, and worship me. నన్ను What ఆరాధించండి. is he looking for? దేనికోసం చూస్తున్నాడు? He's requiring Jesus to sell his soul to him. యేసు తన ప్రాణాన్ని వాడికి అమ్ముకోవాలని And this is కోరుచున్నాడు. what he says. వాడు ఆయన మాట అంటున్నాడు, This has been given to you, ఇది నాకు given to ఇవ్వబడ్డది, me, ఇది నాకు ఇవ్వబడ్డది, so I can give it to you. ఇది నీకు ఇవ్వగలను నేను. Now, if that was not true, అది నిజము కాకపోతే it would not be a temptation. అది శోధనగా పిలువబడదు. That means the devil had the power to give Jesus all that. అంటే అపవాది యేసుకు ఆ కలిగినంత But in ఇవ్వడానికి exchange, సిద్ధంగా ఉన్నాడు. దానికి He బదులుగా wanted the soul of Jesus. యేసు ప్రాణాన్ని కోరుతున్నాడు. You realize that many of the very famous artists of this world, especially singers and all those different kinds of artists ఈ లోకంలో ఉన్న మన దేశంలో ఉన్నటువంటి రకరకాల కళాకారులను చూస్తే around the world, లోకమంతా కూడా there are many extremely famous artists ఎంతో ప్రఖ్యాతిగాంచిన who కళాకారులు actually sold their soul to the devil. వారి ప్రాణాన్ని అపవాదికి అమ్ముకున్నారు. Don't take my word, go and do some research, you'll find out. నా మాట మాత్రం వినాల్సిన అవసరం లేదు, వెళ్ళి ఒకసారి చూడండి మీరే. And the devil promised them to make them very famous and very rich. అపవాది వాగ్దానం చేశాడు వాడికి, మీ వారిని గొప్ప ధనవంతులుగా చేస్తాను, ప్రఖ్యాతిగాంచిన వారిగా చేస్తానని. But the devil required their soul. కానీ అపవాదికి వారి That's why ప్రాణం remember, తీసుకున్నాడు. look at all this, some of the music ఈ యొక్క కొన్ని సంగీతం చూడండి, that కొన్ని is సంగీతం followed by millions. ఎంతో మంది మిలియన్లు దాన్ని పాటిస్తుంటారు. And while they perform, వారు పర్ఫామ్ చేస్తుండగా they venerate or exalt the devil. వారు అపవాదిని గొప్పగా They చెప్తారు. have demonic signs that they perform from the stage. వారు వేదిక మీద నుంచి దయ్యపు సంకేతాలను They చేస్తారు. openly do things that
express hatred toward God. దేవుని పట్ల ద్వేషాన్ని వ్యక్తపరిచే విషయాన్ని బహిరంగంగా చేస్తున్నారు. Am I making sense to you? చెప్పేది అర్థమవుతున్నదా Why? మీకు? Because their soul has been sold. ఎందుకంటే వారి ప్రాణం They have a అమ్మేస్తున్నారు. lot of money, వారి దగ్గర చాలా a డబ్బు lot ఉంది, of influence, చాలా పలుకుబడి ఉంది, and a lot of clout. చాలా You know, but they've sold their soul. కానీ వారి ప్రాణాన్ని అమ్ముకున్నారు. We don't have to go that route. మనం ఆ విధానం గుండా వెళ్ళాల్సిన అవసరం Our లేదు. God says, all the silver and gold in this world is mine. మన దేవుడు అన్నాడు, బంగారము వెండి అంతా నాదే ఈ లోకంలోని. Don't go after the devil. అపవాది వెంబడి వెళ్ళకండి, Go after God, దేవుని వెంబడి వెళ్ళండి, and wealth will go after you. సంపద మీ వెంబడి వస్తుంది. Hallelujah. హల్లెలూయా, I said hallelujah. హల్లెలూయా. See, I'm trying to impress upon you మీకు తెలియచేయాలని that కోరుకుంటున్నాను, God's desire is to prosper his children. తన పిల్లలను వర్ధిలింప చేయాలనేది దేవుని కోరిక. The question many people ask, చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే, does God really want his people to prosper? నిజంగా దేవుడు తన బిడ్డలను వర్ధిలింప చేయాలని కోరుతున్నాడా? Does God really want to bless his people financially? నిజంగా తన బిడ్డలను ఆర్థిక పరంగా దీవించాలని కోరుతున్నాడా These దేవుడు? are some of the things that we will be addressing as we carry on. మనం ముందు కొనసాగుతుండగా ఈ విషయాలు మనం But చూపించబోతున్నాను. listen carefully. కానీ వినండి జాగ్రత్తగా. If you don't understand prosperity వర్ధిల్లుట మీరు అర్థం చేసుకోకపోతే, from a godly perspective, దైవిక విధానం నుంచి it can turn you into a very selfish and self-centered person. మిమ్మల్ని స్వార్థపరులుగా స్వలాభం వెతికే వారిగా మిమ్మల్ని మారుస్తుంది. Because you will make, without realizing, wealth and riches will become your God. ఎందుకోసం అంటే మీకు తెలియకుండానే సంపద ధనమే మిమ్మల్ని And దేవుడిగా all the చేసుకుంటారు. decisions you make in life జీవితంలో మీరు చేసుకునే తీర్మానాలన్నీ will be based on how much money and how much wealth you will make. ఎంత డబ్బును మీరు సంపాదించగలరు, ఎంత సంపద నాకు వస్తుంది అనే దాన్ని Not బట్టి ఉంటుంది. based on the leading of the Holy Spirit. పరిశుద్ధాత్మ నడిపింపు మీద ఆధారపడి If ఉండదు. God is God in your life, దేవుడే మీ జీవితంలో you దేవుడిగా need to ఉంటే know how to submit to God ఎలా దేవుని సమర్పించుకోవాలో and మీకు be తెలియాలి. led by Him. ఆయన ద్వారా నడిపించబడ్డ మీకు తెలియాలి. Hallelujah. హల్లెలూయా. But most often, కానీ చాలా సార్లు our decisions are based on money. మన నిర్ణయాలన్నీ డబ్బు మీద ఆధారపడి ఉంటాయి. Will I lose that? అది నేను How కోల్పోతానేమో, much profit will I make? నేను ఎంత లాభం Oh, వస్తుంది I నాకు. think if I go there, it is much better based on what I will get. ఒకవేళ అక్కడికి వెళ్ళినట్లయితే నాకు వచ్చే దాన్ని బట్టి So నాకు చాలా లాభం we're కలుగుతుంది. analyzing everything in our mind on the basis of money. ప్రతిదీ కూడా డబ్బును ఆధారం చేసుకుని మన మనసులో విశ్లేషిస్తున్నాము. And yet you say, I worship God. అయినను మీరు చెప్తారు నేను దేవుని ఆరాధిస్తున్నానని. Verbally you may be worshiping God through with your lips. మాటల ద్వారా పెదవుల ద్వారా మీరు దేవుని But deep ఆరాధిస్తుండొచ్చు. down in your heart, కానీ మీ it is హృదయాంతరంగంలో money and wealth that's controlling your decisions. డబ్బు సంపద మీ నిర్ణయాలను ఆధీనంలో The ఉంచుకున్నది. Bible says to whom you submit, you become the slave to it. బైబిల్లో ఉంటున్నది, ఎవరికైతే మీరు సమర్పించుకుంటారో మీరు వారికి బానిసలు అవుతారు. May you understand. మీరు ఇది అర్థం చేసుకోండి. I pray that God will give you the wisdom దేవుడు మీకు జ్ఞానం ఇచ్చినట్లుగా to make ప్రార్థిస్తున్నాను. sure that you do not become a slave to money, మీరు డబ్బుకు బానిసలు కాకూడదని, and that you will not be somebody that is only going after wealth కేవలం సంపద వెంబడి వెళ్ళే వ్యక్తులుగా మీరు ఉండకూడదు. to build your own empire. మీ సామ్రాజ్యాన్ని కట్టుకోవడానికి I pray that God will deliver you from selfishness and self-centeredness. స్వార్థం నుంచి స్వలాభం నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించట్లుగా ప్రార్థిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Prosperity వర్ధిల్లుట in the life of a child of God దేవుని బిడ్డ జీవితంలో is not something to be pursued after, దాన్ని వెంబడించవలసిన విషయం కాదు, కానీ but something that should pursue you. మిమ్మల్ని వెంబడించాల్సిన విషయం అది. Amen. ఆమేన్. It is God who blesses. దేవుడే మనల్ని దీవించువాడు. So don't go after money. డబ్బు వెంబడి Don't వెళ్ళకండి. go after wealth. సంపద వెంబడి Go వెళ్ళకండి. after God. దేవుని వెంబడి వెళ్ళండి. And all these things shall be added to. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. And when they're added, అవి మీకు the అనుగ్రహించబడినప్పుడు Bible says, బైబిల్ చెప్తుంది, when God blesses me, దేవుడు నన్ను దీవించినప్పుడు there is no sorrow. బాధ ఉండదు దానిలో. He will make me to lie down in green pastures. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ He will చేస్తాడు. lead me beside still waters. ఆయన శాంతికరమైన జలముల And యొద్దకు He will నడిపిస్తాడు. restore my soul. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Do you see what I'm saying? నేను చెప్పేది అర్థమవుతుందా? So I encourage you, we will teach you on different aspects of prosperity. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, వర్ధిల్లుట వివిధ భాగాలను మీకు And one of the బోధిస్తాను. things I want to make sure you understand మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక is విషయం the ఏంటంటే, purpose of prosperity. వర్ధిల్లుట యొక్క ఉద్దేశం. So today I just laid a foundation. ఈ రోజున పునాది వేశానంతే. But as we carry on in this subject, కానీ ఈ అంశంలో I ముందుకు will show కొనసాగుతుండగా you why God wants to prosper you. ఎందుకోసం దేవుడు మిమ్మల్ని వర్ధిలింప చేయగోరుతున్నాడో Why తెలియజేస్తాను. He wants you to prosper. మీరు ఎందుకోసం వర్ధిల్లాలో తెలియజేస్తాను. Say amen. ఆమేన్. You see, it is God's will ఇది దేవుని for you చిత్తమైనది to prosper. మీరు వర్ధిల్లడము. Let's read 2 Corinthians chapter 8 verse 9. 2 కొరింథీ 8:9 చూద్దాము. For you know the grace of our Lord Jesus Christ, that though He was rich,
Yet for your sakes he became poor. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని That మీ నిమిత్తం you through his దరిద్రుడైన poverty might become rich. తన దారిద్ర్యం వలన